అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చారిత్రము చారిత్రేణ చ కో యుక్తః. కహ చారిత్రేణ యుక్తః, నడవడి ద్వారా ఎవరు తగినటువంటి వాడు. ఆ ఫలానా వాడిని చూసి మనం నేర్చుకోవాలి. యుక్తః తగినటువంటి వాడు. ఎవరి నడవడిని చూస్తే మనం నేర్చుకోగలమో, ఇంకొకళ్లకు ఆదర్శప్రాయంగా ఉండగలడో, ఎవరి ప్రవర్తన అయితే ఆదర్శప్రాయం అవుతుందో అటువంటి వ్యక్తి. సర్వభూతేషు కోహితః, సర్వభూతములయందు. మనకు 12వ అధ్యాయం చెప్తే భక్తుల లక్షణాల్లో ఇదొకటి ఉంటుంది. సర్వభూతాలు అంటే భూ అంటే ఉండడం, భూతము అంటే జీవరాశులు. ఆ జీవరాశులు చలనమున్న జీవరాశులు కావచ్చు, చలనం లేని చెట్లు చేమల్లాంటి జీవరాశులు కూడా కావచ్చు. వాటి అన్నింటి యొక్క హితాన్ని, శ్రేయస్సును కోరేవాడెవరున్నారు? దీనికి సంబంధించి రామకథా రసవాహినిని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు రాసినారు. అది సనాతన్ సారథిలో వచ్చినటువంటి విషయాన్ని తర్వాత రామకథా రసవాహినిగా చేశారు. రాముడు లక్ష్మణుడు ఒకసారి అడవికి వెళ్ళారట వేటకని. ఈ లక్ష్మణుడు వెంటనే బాణాలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఏదో పక్షినో జంతువునో కొట్టడానికి ఉద్యుక్తుడైనప్పుడు బాణం ప్రయోగించడానికి పని మొదలుపెట్టినప్పుడు రాముడు అన్నట్ట, నాయనా దాన్ని ఎందుకు హింసిస్తున్నావు? దానివల్ల నీకు ఏమి అపకారం జరిగింది? ఏమి అపకారం జరిగింది అంటే అతని యొక్క భూతదయ సర్వభూతేషు కోహితః అన్నదానికి అంతకంటే నిదర్శనం ఉండదు. విద్వాన్, విద్ అంటే తెలుసుకోవడం. మనం ఈ రోజుల్లో విద్య అని చెప్తున్నాం. పరావిద్య అపరావిద్య రెండు విద్యలే. కానీ విద్య అన్నప్పుడు ఆత్మవిద్యనే విద్య. ఆత్మ గురించినటువంటి ఏదైతే ఉందో అటువంటిదే నిజమైన విద్య. అంటే జీవన్ముక్తికి ఉపయోగపడేటువంటి విద్యను ఏది అయితే నేర్చుకుంటామో అది నేర్చుకున్నవాడు విద్యావంతుడు, అది తెలిసినటువంటి వాడు విద్యావంతుడు. వాళ్లను విద్వాంసులు అని అంటారు. సమర్థః, తగినటువంటి వాడు, సూటబుల్ పర్సన్ అన్నమాట. అంటే ఒక పని చేయడానికి శారీరకంగా మానసికంగా కూడా శక్తి ఎవరికైతే ఉంటుందో వాడు సమర్థుడు. ఆలోచనలు బాగా ఉంటాయి. నేను ఈ పని చెయ్యాలి, రేపు పొద్దున్నే ఈ ల్యాబ్కి వెళ్ళి ఈ విషయాన్ని కనిపెట్టాలి, లేకపోతే రేపు పొద్దున కల్లా నేను ఈ కావ్యాన్ని రాయాలి అనుకుని మనస్సుతో ఆలోచించవచ్చు. శరీరం కూడా సహకరించాలి. కాబట్టి శారీరక మానసిక శక్తుల ద్వారా ఒక పనిని చేయడానికి ఎవరైతే తగిన వాళ్ళో వాళ్లను సమర్థులు అంటారు. ప్రియదర్శనః, రాముడి గురించి చెప్తూ అంటే ప్రియదర్శనుడు అంటే చూసే వాళ్లకు ఇష్టం కలిగించేటువంటి రూపం ఉన్నటువంటి వాడు, ప్రవర్తన ఉన్నటువంటి వాడు. స్మిత పూర్వభాషీ రామః అని రాముడి గురించి ఒక విశేషణం ఉంది. ఇక్కడ దాన్ని రెండు విశేషణాలుగా తీసుకోవచ్చు, కలిసి ఒక విశేషణంగా కూడా తీసుకోవచ్చు. స్మిత పూర్వభాషీ రామః అంటే మాట్లాడే ముందు ఒక చిరునవ్వు. నవ్వు అనేటువంటిది మనుషులు ఎటువంటి వాళ్ళైనా, అంటే కురూపులు కావచ్చు, సురూపులు కావచ్చు, ఎవరికైనా కూడా అందాన్ని ఇచ్చేటువంటిది చిరు మందహాసం, చిరు దరహాసం. గాంధీజీ
ఒక విషయం చెప్పాడు. అలంకరణ అంతా అంటే బంగారు నగలు, పట్టు చీరలు మొదలైనటువంటివి ఇంకా ఏదైనా కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్క చిరునవ్వుతోనే అలంకరణ పూర్తి అవుతుందట. రాముడు మాట్లాడుతున్నప్పుడు ముందు చిరునవ్వు నవ్వి ఆ తరువాత మాట్లాడేవాడు. స్మిత పూర్వభాషి. ఇంకా పండితులైనటువంటి వాళ్ళు ఎట్లా చెప్తారంటే పూర్వభాషి రామః. రాముడే ముందు మాట్లాడిస్తాడు. నేను మీ దగ్గరికి వస్తాను, మీరు మాట్లాడలేదని నేను వెనక్కి వెళ్ళిపోకూడదు అన్నమాట. అట్లాంటి వాడు కాదు రాముడు. తానే ఏమయ్యా బాగున్నావా, ఏమమ్మా బాగున్నావా అని తానే ముందుగా మాట్లాడించేటువంటి వాడు. మరి ఒక చిరునవ్వుతో ముందుగా వచ్చి మాట్లాడితే ఎవరికి ఇష్టం కాదు? అందుకే ప్రియదర్శనుడు అన్నమాట. ఆత్మవాన్, తన గురించి తాను తెలుసుకున్నటువంటి వాడు. ఇది ఒక సాధారణ అర్థం. ఆత్మను గురించి తెలుసుకున్నటువంటి వాడు అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలిసినటువంటి వాడు. ఆత్మను గురించి తెలిసినాడు, పరమాత్మను గురించి తెలిసినటువంటి వాడు కాబట్టే ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అన్నాడు. నేను ఒక దశరథ పుత్రుడైనటువంటి రాముణ్ణేనయ్యా అన్నాడు. ఇది పైకి కనిపించేది, ఋషులు చూసేటువంటిది పరమాత్మనన్నమాట, ఆత్మవంతుడైనటువంటి రాముణ్ణి. జితక్రోధ, అద్భుతమైనటువంటి మాట. ఎందుకంటే అరిషడ్ వర్గాల్లో చాలా 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 అనర్థదాయకమైనటువంటి లోపల ఉన్నాయి కదా మనకు 6 శత్రువులు. 6 శత్రువుల్లో అత్యంత ప్రమాదకరమైనటువంటిది క్రోధం. మళ్ళీ భగవద్గీతలోకి వెళ్తే ఇది ఎంత కామయేష క్రోధయేష అంటూ చెప్తారు. నరకానికి 3 ద్వారాల్లో క్రోధం ఒకటన్నమాట. ఈ జితక్రోధ అంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు. అంటే కోపం రాదా? వస్తుంది. కోపం రాకుండా ఉంటుందా? అయితే ఆ కోపము సత్యమైన క్రోధం అయి ఉండాలి, పనికొచ్చే క్రోధం అయి ఉండాలి. అంత లేకపోతే రావణాసురుణ్ణి జయించి రాగలడా? జితక్రోధుడైనాడు కాబట్టి తనలో ఉన్న రిపువును జయించినటువంటి వాడు కాబట్టి బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువును కూడా జయించినటువంటి వాడు. ఈ క్రోధం గురించి చాలా చోట్ల హనుమంతుడు కూడా అనుకుంటాడు. అది మనం సుందరకాండ విషయం అన్నమాట. కానీ కోపాన్ని జయించడం అన్నది చాలా కష్టమైనటువంటి పని. అది అన్ని వేళలా అందరికీ సాధ్యం కాదు. మహాతపస్సంపన్నుడైనటువంటి వారికి మాత్రమే సాధ్యమైనటువంటిది. మనకు విశ్వామిత్రుడి కథ వస్తుంది, అప్పుడు క్రోధం గురించి మాట్లాడుకుందాం. రాముడు జితక్రోధుడు, క్రోధాన్నే జయించినటువంటి వాడు. అంటే కోపం రాకుండానే, కోపం వచ్చిన తర్వాత అణుచుకోవడం వేరు, అణచడం వేరు, రాకుండానే చూసుకోవడం వేరన్నమాట. ద్యుతిమాన్, ప్రకాశవంతమైనటువంటి వాడు. నిజంగానే మనకు చెప్తుంటారు కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని. ఆ లోపల ఏ భావాలు ఉంటాయో అవన్నీ మన ముఖంలో ప్రస్ఫుటం అవుతుంటాయి. నాకు మూడు బాగాలేదు, ఆ మూడు బాగాలేదు అన్నప్పుడు ఇట్లా కూర్చున్నప్పుడే మొహంలో తెలిసిపోతుంది. ఆనందంగా ఉన్నాననగానే ఆ కాంతి వేరుగా అవుతుంది. సో ఈయనలో ఉన్నటువంటివన్నీ సల్లక్షణాలే, మంచి లక్షణాలు ఉన్నాయి. మరి పరహితాన్ని కోరేటువంటి వాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సత్యవాక్యుడు, ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఆయన ముఖంలో అవన్నీ ప్రస్ఫుటమవుతాయి కదా. పైగా ప్రియదర్శన అని కూడా అన్నాడు కదా. అందుకోసమే ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి మన శాస్త్రవేత్తలు చెప్పినటువంటిది ఆరా ఒకటి ఉంటుందని. మన శరీరానికి అటువైపు కాంతి పుంజం ఒకటి ఉంటుంది. సత్వరజస్తమో గుణాలను బట్టి అవి నీలము, తెలుపు, ఊదా రంగుల్లో ఉంటాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే ఈయన పూర్తి సత్వ సంపన్నుడు కాబట్టి చాలా ప్రకాశవంతంగా ఉంది. అనసూయక, అసూయ లేనివాడు. మనకు ఈర్ష్య, అసూయ రెండున్నాయి.
ఈర్ష్య అంటే పక్కవాడికి ఉందే నాకు లేదే, పక్కవాడికి ఉందే నాకు లేదే అని ఏడవడమే ఈర్ష్య. మరి అసూయ ఏంటి అంటే, ఏదైనా మంచి పని చేస్తున్నారు. ఈరోజు ఎవరో ఒక మంచి పని చేస్తున్నారు. ఒక అబ్బాయి ఈరోజు ఒక మంచి పని చేయాలనుకుని తన దగ్గర ఉన్నటువంటి కూడబెట్టుకున్న డబ్బేదో తీసుకెళ్ళి ఎవరికో ముసలావిడకో ముసలాయనకో ఒక బన్నో బ్రెడ్డో తీసిచ్చినాడు. ఒక మంచి పని. కానీ ఆ మంచి పనిని మెచ్చుకునే తత్వం లేకపోగా వాడు చేస్తున్నటువంటి ఆ పనిని కూడాను ఏదో స్వార్థంతో, అంటే దోష ఆరోపణ, ఒక మంచి పనిలో దోషారోపణ చేయడాన్ని అసూయ అంటారు. చేసిన పని మంచి పనిని మంచి పనిగా గుర్తించకపోగా దాంట్లో తప్పులు వెతకడాన్ని అసూయ అంటారు. అనసూయకః, అట్లా మంచిని మంచిగా గుర్తించేటువంటి స్వభావం ఉన్న వ్యక్తి. ఇక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. సంయుగం అంటే యుద్ధం. యుద్ధంలో ఉన్నప్పుడు, యుద్ధ రంగంలో ఉన్నప్పుడు, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు కోపం వచ్చినప్పుడు, మరి జితక్రోధుడు కదా, కోపం ఎందుకు వచ్చింది అనే సందేహం వస్తుంది. ఈ జితక్రోధుడికి మరి జాతరోషస్య, రోషం కోపం, ఈ రెండిటికి కొంచెమైనా తేడా ఉంటుంది కదా. క్రోధం జ్ఞానం లేనప్పుడు, అంటే విచక్షణ జ్ఞానం కోల్పోయినటువంటి వాడికి వచ్చేది క్రోధం, కోపం క్రోధం. రోషం తెలిసికొని దాన్ని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకుంటే అది రోషం అవుతుంది. మళ్ళీ మనం ఈ రోజుల్లో భలే రోషం వాడికి అంటాం, ఆ రోషం కాదన్నమాట. జాతరోషస్య, యుద్ధ భూమిలో ఉన్నప్పుడు సాత్వికంగా ఉంటే పని అవుతుందా? ఎదుటివాడి మీద బాణం వేయడానికి సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. తెచ్చుకోవాల్సింది కోపాన్ని, రోషాన్ని తెచ్చుకోవాల్సింది. మన మహర్షులందరూ అట్లాగే శాపాలు ఇస్తారు అంటారు. నాకు అనిపించేది వాళ్ళు అంత గొప్ప తపస్సంపన్నులు అంటారు, మరి శాపాలు ఎందుకు ఇస్తారు అంటే వాళ్లకు కోపం హృదయంలో ఉండదంట, కోపం పైనికి మాత్రమే. అది కూడా ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి, అంటే ఆ వ్యక్తికైనా ప్రయోజనం కావచ్చు, సమాజ ప్రయోజనాన్ని ఉద్దేశించైనా కావచ్చు, వాళ్లకు శాపాలు ఇచ్చేటువంటి శక్తి ఉంది. అంతేగాని వాళ్ళు కేవలం ఈర్ష్య, అసూయ, క్రోధం, శత్రుత్వం ఇటువంటి భావాలతో వాళ్ళు శాపాలు ఇవ్వలేదన్నమాట. కాబట్టి ఈ యుద్ధంలో ఈయనకు రోషం, పౌరుషం ముంచుకొని వస్తే దేవతలు కూడా గడగడలాడిపోవాల్సిందేనట. అంతటి పరాక్రమ సంపన్నుడు రాముడు. ఈయన పరిపప్రచ్ఛ కదా ఇంతకుముందు అన్నది మనం తెచ్చుకోవాలి. జిజ్ఞాసతో అడుగుతున్నాడు. ఏతత్ ఇచ్చామి అహం శ్రోతుం, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇన్ని గుణాలను అంతా ఒక చోట చేర్చుకొని, అంటే ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్నాడో ఆ వాల్మీకి మహర్షి అవకాశం కోసం చూస్తున్నాడు. ఇటువంటి వాడిని వినాలి అని అనుకుంటున్నాడు. ఎట్లాంటి వాడు? దేవతలు కాదు, రాక్షసులు కాదు. ఏవం విధం నరం, ఇటువంటి మనిషిని గురించి, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి మనిషిని గురించి తెలుసుకోవాలి అనుకున్నాను. నీవు చెప్పడానికి సమర్థుడవు. ఇదొక లక్షణం, గురువుకు ఉండాల్సిన లక్షణం, సమర్థత. ఈయనకు తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, ఇది శిష్య లక్షణం. ఈ రెండింటి గురించి మనకిక్కడ, అంటే ఇక్కడ చెప్పినటువంటి గుణాలన్నింటినీ కూడా మనం లెక్క వేస్తే 16 గుణాలు ఉన్నాయి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఆ గుణవాన్ దగ్గర నుంచి తీసుకుంటే 16 గుణాలు ఉన్నాయి. 16 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు సంపూర్ణ మానవులు. పూర్ణావతారం అని అంటారు, కానీ రాముడు మనకు శాస్త్ర ప్రకారం అయితే రాముడు పూర్ణావతారి కాదు, అంశావతారి మాత్రమే.
కానీ ఇటువంటి లక్షణాలున్నటువంటి పురుషుడు కాబట్టి పూర్ణ పురుషుడు, పురుషోత్తముడై ఈనాటికి మనకు ఆదర్శంగా నిలిచినాడు. సరే, దానికి నారదుడు ఏం చెప్పాడు? శ్రుత్వా చైత త్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామిచి తామంత్ర్య ప్రహృష్టో వాక్యం అబ్రవీత్. నారదుడు త్రిలోకజ్ఞ, 3 లోకాల గురించి తెలిసినటువంటి వాడు కాబట్టి మానవ లోకాన్ని, మధ్యలో ఉన్నటువంటి మానవ లోకాన్ని గురించి కూడా తెలుసు అనే విషయాన్ని చెప్పడం కోసమే త్రిలోకజ్ఞ. అయ్యా విను, నేను చెప్తాను అని చెప్పడం మొదలుపెట్టాడు. దాంట్లో ఉపోద్ఘాతంగా ఏం చెప్పాడంటే, బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునేర్వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ, ఇటువంటి గుణాలున్నాయే, నీ చేత చెప్పబడినటువంటి, అడుగబడినటువంటి, ప్రశ్నింపబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దుర్లభం, పొందడానికి సాధ్యమే కాదు. అయితే నేను బుద్ధ్వా, తెలుసుకుని, అంటే ఇప్పుడు వెళ్ళి తెలుసుకోవడం కాదు, ఆయన అప్పుడే తెలుసుకున్నాడు. ఆ నారద మహర్షి ఎప్పుడో తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి ఆ విషయాన్ని అటువంటి మనిషి గురించి తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని గురించి చెప్తాను అని ఇక్కడ నుండి ఈ సర్గాంతం వరకు ఉన్నటువంటి శ్లోకాలలో రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పబడింది. దీన్ని సంక్షిప్త రామాయణం అని కూడా అంటారు. ఆయన మొదటి నుంచి ఏం చెప్తారు, ఎందుకంటే ఒక బ్రీఫ్ స్టోరీ అన్నమాట, చాలా సంక్షిప్తంగా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే భగవంతుడి ప్లాన్ వేరుగా ఉంటుంది, ఆయన ప్రణాళిక వేరుగా ఉంటుంది. నారదుడు చెప్పేస్తే అప్పుడు నారద రామాయణమే అవుతుంది కానీ వాల్మీకి రామాయణం కాదు కదా. అందుకు సంక్షిప్తంగా కథని చెప్పడం మొదలుపెట్టాడు. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మ మహావీర్యః ద్యుతిమాన్ ధృతిమాన్ వశి. అయ్యా నేను విన్నాను, ప్రజలంతా కూడా జనైహే శ్రుతః, ప్రజలంతా మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. ఏమని? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రాముడనేవాడు ఒకడున్నాడు. రామో నామ జనైశ్రుతః, రాముడనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎటువంటి వాడు? నియతాత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. మహావీర్య, మనం ఆ వెనకటితో చేరిస్తే దీనికి దానికి మనకు లింక్ దొరుకుతుంది. ఆయన అడిగిన దానికి ఈయన చెప్తున్నటువంటి దానికి. నియతాత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. మహావీర్య, గొప్ప పరాక్రమ సంపన్నుడు. ద్యుతిమాన్, ప్రకాశవంతుడు. ధృతిమాన్, ద్యుతి ధృతి, ధృతి పట్టుదల ఉన్నటువంటి వాడు. అక్కడేం చెప్పాడు? దృఢవ్రత, ఇక్కడ ధృతిమాన్ అంటే ఆయన ఏమైనా ప్రతిజ్ఞ చేస్తే ఆయన పట్టుదలతో అట్లాగే ఉంటాడన్నమాట. బుద్ధిమాన్, చాలా బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి. అంతఃకరణ అనేది ఒకటి ఉంది. అంతఃకరణలో మనస్సు, చిత్తము, బుద్ధి, ఆత్మ, అహంకారం. మనోబుద్ధిశ్చిత్తాహంకారాలను 4 కలిపి అంతఃకరణ అంటారు. దీంట్లో మనస్సు అన్నది సంకల్ప వికల్పాత్మకమైనది. మనస్సు ఆలోచనలు వస్తుంటాయి పోతుంటాయి. మనం ఇప్పుడు కూర్చున్నా కూడా ఏదో ఒక ఆలోచన వస్తుంది, మళ్ళీ అది వెళ్ళిపోతుంది, కొత్త ఆలోచన వస్తుంది, అది వెళ్ళిపోతుంది. ఇట్లా సంకల్ప వికల్పాత్మకమైనటువంటిది మనస్సు. బుద్ధి నిశ్చయాత్మకమైనటువంటిది బుద్ధి. అంటే ఇది నిశ్చయం, నిర్ణయం చేసుకున్నాం, ఈ పని చేయడానికి నిర్ణయం చేసుకున్నాం, సంకల్పించాం, అది బుద్ధి చేసేటువంటి పని. దీన్నే మన వాళ్ళు ఈగో, సూపర్ ఈగో అని మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. సంకల్పాల పుట్ట అన్నమాట మనస్సు లాంటిది. తర్వాత చిత్తం, ఇది వాసనాయుతమైనటువంటిది.
అంటే కిందటి జన్మల జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ఏదైతే మన చేత ప్రవర్తింపచేస్తుందో అది చిత్తం. తర్వాత అహంకారం అన్నది అహం, నేను. ఈ నేను అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఇది సూక్ష్మమైన నేను నుంచి బృహద్రూపమైనటువంటి నేను వరకు ఎదుగుతూనే ఉంటుంది. ఆ సూక్ష్మము రూపమైన నేను అహం బ్రహ్మాస్మి వరకు వెళ్తే అది అహం అవుతుంది. విపులాంసః, ఇంకా పరాక్రమవంతుడు జాతరోషుడైనప్పుడు దేవతలు కూడా భయపడతారు అన్నటువంటి దానికి ఆయన అంతటి ఆ కోదండాన్ని పైకెత్తి బాణప్రయోగం చేయడానికి కావలసినటువంటి శరీరాకృతి ఏదైతే ఉందో దాన్ని చెప్తున్నాడు. విపులాంసః, అంశములంటే ఈ భుజస్కంధాలను చాలా విశాలంగా ఉన్నాయి. విపులాంసః. మహాబాహు, చేతులు బాగా పొడవుగా ఉన్నటువంటి వాడు. అంటే ఆజానుబాహు మరవింద దళాయతాక్షం అని స్తోత్రం చెప్పుకుంటుంటాం. మహాబాహు. కంబుగ్రీవ, శంఖం లాంటి కంఠం ఉందంట. గ్రీవం అంటే కంఠం, చాలా అందంగా ఉన్నటువంటిది. మహాహను, ఈ దవడ భాగం చాలా విస్తృతంగా ఉంది. అంటే ఈ ఆకారానికి తర్వాత చెప్తాడు. అంటే సాముద్రిక శాస్త్రంలో ఇటువంటి పురుషుడు, ఇటువంటి స్త్రీ, ఇటువంటి శరీర పరిణామాలతో ఉండాలి అని మా అమ్మ కూడా చెప్పేవాళ్ళు. మామూలుగా మనందరికీ కూడాను మన శరీర అవయవాలు, మన కన్ను ముక్కు ఇవన్నీ కొలుచుకుంటే మన వేలి ప్రమాణంలో ఉంటాయి. తర్వాత మన మొహం మన జానతో ఉంటుంది. మన పొడవు మనం చేతులు చాపితే ఎంత ఉంటుందో అంత ఉంటుందని మా అమ్మ చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు అదొక ఆట అన్నమాట మాకు. స్నేహితులతో కూడి ఎట్లా చూద్దాం అన్నది. అంటే ఇది సాముద్రిక శాస్త్రంలో ఉత్తములైనటువంటి పురుషులకు ఎటువంటి శరీరాకృతి ఉండాలో చెప్పినటువంటి విషయం. ఇక్కడ మహోరస్కః, విశాలమైనటువంటి వక్షస్థలం. మీరు ఆలోచించుకోండి, ఊహించుకోండి. బాగా విశాలంగా భుజస్కంధాలుండి మధ్య భాగం ఇంతే ఉంటే ఎంత అనాకారితనంగా ఉంటుందో. అంటే రాముణ్ణి చిత్రించినటువంటి ఆ వాల్మీకి ఎంత ఊహాగానాల్ని, ఎంత ఆ ఊహలు నిజానికి సహజత్వానికి ఎంత దగ్గరగా ఉన్నాయి. నారదుడు చెప్పినటువంటి విషయాలు ఎంత సహజంగా ఉన్నాయి. ఆ సృష్టి చేసినటువంటి బ్రహ్మ ఆ ఆకారాన్ని, ఆ రాముని అవతారాన్ని, ఒక శరీరాన్ని ఇచ్చి పంపించాడు కదా. ఆ బ్రహ్మదేవుడు ఎంత కష్టపడి శాస్త్ర ప్రమాణాన్ని పాటించి ఉంటారు అన్నది మనకు తెలుస్తుంది. మహేశ్వాసః, గొప్ప ధనుస్సు కలిగినటువంటి వాడు. గూఢజత్రుహు, అంటే ఈ ఎముకల ఈ మధ్య భాగాన్ని జత్రు అంటారు. ఈ ఎముకల కూడినటువంటి స్థలాన్ని, అంటే బాగా బలంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి. అరిందమః, శత్రువులను అణచివేసేటువంటి వాడు, అంత గొప్ప శరీరాకృతి కలిగినటువంటి వాడు. ఆజానుబాహు. సుశిరాహ, మంచి అందమైనటువంటి శిరస్సు ఉంది. ఇక్కడ మనం శిరస్సు అంటే బాహిరమైనటువంటి శిరస్సు అనే అనుకోవాలా, అందులో ఉన్నటువంటి మేధస్సును కూడా తీసుకోవాలా అన్నది మనం ఆలోచించుకుందాం. సులలాటః, లలాటం పాలభాగం చాలా అందంగా ఉంది. సు అంటే మంచి, అంటే ఎక్కడైతే మంచి ఉంటుందో మంచి చోట అందం కూడా ఉంటుంది. సువిక్రమః, మంచి పరాక్రమం ఉన్నటువంటి వాడు. సమః సమ విభక్తాంగః, ఇంతకుముందే చెప్పుకున్నట్టు శరీర అవయవాలన్నీ కూడా సమంగా విభజింపబడినటువంటి వాడు. అంటే సాముద్రిక శాస్త్రంలో ఏ లక్షణాలైతే చెప్పబడి ఉన్నాయో అవన్నీ కలిగినటువంటి వాడు. స్నిగ్ధవర్ణః, వర్ణం అంటే రంగు. స్నిగ్ధత్వం అంటే చాలా నున్నటి ధనాన్ని, జారిపోయే ధనాన్ని. అట్లా ఆ మృదుత్వము, ఆ నునుపుదనము ఏదైతే ఉంటుందో దాన్ని స్నిగ్ధత్వం అన్నాడు. ఆయన నీలమేఘ శ్యాముడే, కానీ ఆయన శరీరం మాత్రం చాలా నునుపుగా, లేతగా, ఆకర్షణీయంగా ఉంది.
ప్రతాపవాన్. ప్రతాపానికి పరాక్రమానికి ఉన్న తేడా ఏమిటి? సూర్యుడు ప్రతాపవంతుడు, సూర్యుడి ప్రతాపం చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడి పరాక్రమం అంటామా? అనం. అంటే ఆ తేజస్సు, ఆ పరాక్రమానికి తగినటువంటి తేజస్సు ఏదైతే విస్తృతంగా ప్రకాశింపబడుతుంటుందో అది ప్రతాపం. పీనవక్ష, బాగా బలిసినటువంటి వక్షస్థలం, అంటే దృఢంగా ఉంది. విశాలాక్ష, వెడల్పైనటువంటి కన్నులు ఉన్నటువంటి వాడు. లక్ష్మీవాన్, లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు, అన్ని రకాలైనటువంటి సంపదలను లక్ష్మిగానే చెప్తారు. శుభలక్షణ, లక్షణకరమైనటువంటి అంటే శివంకరమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి వాడు. ధర్మజ్ఞ, ఆయన అడిగాడు కదా, అందుకోసం ధర్మజ్ఞ. సత్యసంధశ్చ, సత్యవంతుడు, ధర్మజ్ఞుడు. ప్రజానాంచ హితేరతః, ఈయన రాముడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు. ఇక్ష్వాకువులేమో రాజులు. రాజులు చేయాల్సినటువంటి పనేమిటి? ప్రజారక్షణ. అందుకు ప్రజానాం హితేరతః, ప్రజల యొక్క రక్షణ వేరు, ప్రజల యొక్క హితం వేరు. అంటే ప్రజలను రక్షించడానికి వివిధ మార్గాలు, ప్రజల యొక్క శ్రేయస్సును కోరి చేసే పనులకు వేరు మార్గం ఉంటుంది. అంటే ఒకటి ప్లాన్, ఒకటి ప్రొటెక్షన్కి ఒక ప్లాను, అడ్మినిస్ట్రేషన్కి ఒక ప్లాన్ అన్నమాట. మనకు నిజంగానే తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ, రాజనీతి విషయంలో కానీ మనకు అసలు రామాయణంలో తెలియంది ఏముంది, తెలుసుకోదగంది ఏముంది? ప్రతి అంశం మనకు రామాయణంలో దొరుకుతుంది. యశస్వి, కీర్తివంతుడు ఎవడైతే ఉన్నాడన్నాడు కదా, అందుకే ఈయన యశస్వి. జ్ఞాన సంపన్న, మేధావి అన్నాడు కదా, విద్వాంసుడు. శుచి, ఆత్మ విషయంగాను, మానసిక విషయంగాను, శారీరక విషయంగాను శుచిత్వం కలిగినటువంటి వాడు. శుచి అన్న పదానికి సాధారణంగా శుభ్రత అనే అర్థం చెప్పుకుంటాం. కానీ మనకు సంస్కృతంలో శుచి, శుభ్రత అని రెండు వేరువేరు పదాలు ఉన్నాయి. శుచి ప్రకాశనే, శుచి అంటే ప్రకాశవంతమైనటువంటిది. ఎప్పుడు ప్రకాశవంతమవుతుంది? సద్గుణ సంపన్నమైనప్పుడు మాత్రమే అది ప్రకాశవంతమవుతుంది. శుభ్రత అనేటువంటిది కూడాను బాహిరమైనటువంటి ప్రకాశము, ఆంతరికమైనటువంటి ప్రకాశము. వశ్య, వశి, ఇంతకుముందు వశి అన్నాడు, ఇప్పుడు వశ్య అన్నాడు. అంటే వశి అంటే అందరినీ కంట్రోల్లో పెట్టుకునేవాడు, అందరినీ తన గుప్పెట్లో పెట్టుకునే సామర్థ్యం ఉన్నవాడు వశి. వశ్య అంటే ఎవరైతే వశం చేసుకోవడానికి తగినటువంటి విధాన్ని కలిగి ఉన్నాడో వాళ్ళు వశ్యులు. రాముడు సర్వజనులకు వశ్యుడైనటువంటి వాడు. ఎప్పుడు? వాళ్ళందరూ కూడాను నీవే తప్ప ఇతఃపరం బెరుగా అన్నాడు అనుకోండి, అంతే, వాళ్లకు వశమైపోతాడు. భగవంతుడి స్థానం ఏది అంటే భక్తుల హృదయంలో అని చెప్పారు కాబట్టి భక్తులందరికీ వశ్యుడైనటువంటి వాడు, అందుకే వశ్య. సమాధిమాన్, సమాధి అంటే మనకు యోగ శాస్త్రంలో చెప్పినటువంటి సమాధి ఒకటైతే, సమాధి అనేటువంటి పద విభాగం చేసినప్పుడు సమాధి, ధీ బుద్ధి, సమమైనటువంటి బుద్ధి కలవాడు. నిజంగానే యోగ శాస్త్రం ద్వారా అభ్యాసంలో సమాధి స్థితి పొందినప్పుడు సమత్వం ఏర్పడుతుంది. అదే సమాధీహి, సమధీహి, సమాధి. ఇటువంటి లక్షణాలున్నాయి. ఇంకా ప్రజాపతి సమహ శ్రీమాన్, ప్రజాపతులు అంటే సృష్టికర్తలను 12 మంది ప్రజాపతులు ఉన్నారు, వాళ్ళందరితో సమానమైనటువంటి వాడు. శ్రీమాన్
శ్రీ, లక్ష్మి, సంపద, యశస్సు, కీర్తి అన్నీ శ్రీపద వాచ్యాలే. సర్వైశ్వర్య సంపన్నుడైనటువంటి వాడు ధాత. ధాత అంటే బ్రహ్మదేవుడు సృష్టికర్త. ధా అనే పదానికి ధరించుట, సమస్త విశ్వాన్ని ధరించినటువంటి వాడు ఒకటైతే, సమస్త జీవరాశుల యొక్క సమస్యలను ధరించి వాళ్ళందరికీ న్యాయం చేసేటువంటి ఒక రాజు అనే అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. రిపు నిషూదన, శత్రువులను జయించేటువంటి వాడు. నిషూదనం అంటే అణచివేయడం, పూర్తిగా సంహరించడం, శత్రువులను సంహరించేటువంటి వాడు. రక్షిత జీవలోకస్య, మొత్తం ఆయన అడిగాడు, వాల్మీకి అడిగాడు కదా, సర్వభూత హితే రతః అని. అందుకే సమాధానం రక్షిత జీవలోకస్య, సమస్త జీవలోకాన్ని, చేతనాచేతనములైన జీవలోకాన్నంతటినీ కూడా రక్షించేటువంటి వాడు. ధర్మస్య పరిరక్షిత, ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. తాను ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని ఆచరింపజేసి, ధర్మాన్ని రక్షించి, ధర్మం చేత తాను రక్షింపబడినటువంటి వాడు రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నది ఎవరో పండితులో ఋషులో అన్నమాట కాదు. సాక్షాత్తుగా మారీచుడు, రాముని యొక్క తత్వం తెలిసినటువంటి మారీచుడు, రాక్షసుడు, ఆ మాటను మాట్లాడాడు. అంటే ఆ మారీచుడు రామదర్శనం చేత, రాముని తత్వాన్ని దగ్గరుండి తిరిగి తిరిగి తెలుసుకోవడం చేత ఎంత జ్ఞానాన్ని పొందాడో చెప్పుకుంటాం. రక్షిత స్వస్య ధర్మస్య, లోకాని కోసం లోకోద్ధారణకు పోతారు, బాగానే ఉంది, కానీ ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి. మరి ధర్మం కోసం వాళ్ళందరినీ చూస్తాను, నీదేముందిలే తర్వాత చూద్దామని తన వాళ్లను పక్కన నెట్టయ్యలేదు. స్వస్య ధర్మస్య, తన ధర్మం ఏమిటి? ఇక్కడ మళ్ళీ ధర్మం గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రతి వాళ్లకు వాళ్ళ ధర్మాలు ఉన్నాయి. అంటే ఒక విద్యార్థికి ఒక ధర్మం ఉంది, అధ్యాపకుడికి ఒక ధర్మం ఉంది, ఒక పాలకుడికి ఒక ధర్మం ఉంది, పాలింపబడేటువంటి వాడికి ఒక ధర్మం ఉంది, సమాజంలో ఉన్నందుకు ఒక ధర్మాన్ని పాటించాలి. ఇదే విధంగా తన ధర్మము, తాను ఇక్ష్వాకు వంశ ప్రభువు ధర్మాన్ని రక్షించేటువంటి వాడు. తన ధర్మం ఏమిటి అంటే క్షత్రియ ధర్మాన్ని, స్వస్య ధర్మస్య, తన యొక్క ధర్మాన్ని రక్షించేటువంటి వాడు. స్వజనస్య చ రక్షిత, అట్లాగే తన వాళ్ళను కూడా రక్షిస్తాడు. అయితే రక్షించడం అంటే ఇక్కడ మళ్ళీ మనం పొరపాటుగా అర్థం చేసుకోవడానికి అంటే వాళ్ళు తప్పులు చేసినా కూడా లోపల తోసేసి మా వాడు చాలా మంచివాడు అనే చెప్పే రకం కానే కాదు. స్వస్య ధర్మస్య రక్షిత, ధర్మస్య రక్షిత. కాబట్టి తన వాళ్లను, తన చుట్టూ ఉన్న వాళ్లను, తన ధర్మాన్ని, జీవలోకాన్ని రక్షించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. వేద వేదాంత తత్వజ్ఞ ధనుర్వేదే చ నిష్ఠిత. వేద వేదాంగాలన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 14 ఉన్నాయి. వేదాలు, ఉపవేదాలు, వేదాంగాలు, ఉపాంగాలు అన్నింటినీ వేద వేదాంగాలు ఇవన్నింటినీ కూడాను తత్వజ్ఞ, వేద వేదాంత తత్వజ్ఞ. వేదం చెప్పారు, వేదాంతం కూడా చెప్పారు. వేదాల్లో 4 భాగాలైతే సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు. ఉపనిషత్తులను వేదాంతం అన్నారు. మరి ఇక్కడ వేద వేదాంత తత్వజ్ఞ అంటే కేవలం వేదాలు, వేదాంగాలు కాకుండా వేదాంతంలో ఏం చెప్పబడింది, దాంట్లో తత్వం చెప్పబడింది. తత్వం అంటే మౌలిక స్వరూపము, మూలమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది మనకు ఉపనిషత్తుల్లో తెలుస్తుంది. దాన్ని తెలిసినటువంటి వాడు.
అంటే అన్నీ తెలుసు, అయితే ఒక ప్రత్యేకించిన విద్య ఒకటి ఈయనకు కావాల్సినటువంటిది ఒకటి ఉంది కదా, ధనుర్వేదేచ నిష్ఠిత. పైగా అన్ని విద్యలు తెలుసున్నటువంటి వాడే. అయితే ఋగ్వేదానికి ఉపవేదం ధనుర్వేదం అన్నమాట. ధనుర్వేదేచ నిష్ఠిత, బాగా నిష్ఠ కలిగినటువంటి వాడు, దాన్ని పరమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి నిశ్చయాత్మకుడైనటువంటి ధనుర్వేదం కలిగినటువంటి వాడు. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ. కొంచెం చెప్పుకుందాము, ఎందుకంటే పాపం ఆలస్యం అవుతుందేమో. కొన్ని శ్లోకాలు మొత్తం సంక్షిప్త రామాయణం చెప్పుకోకుండా ఇంతటితో ఈ రోజుకు ఆలస్యంగా మొదలుపెట్టాం కాబట్టి నన్ను క్షమించండి. సర్వశాస్త్రార్థ తత్వజ్ఞ, అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాడు. శాస్త్రాలు అంటే శాస్త్రానికి అది నిత్య సత్యమైనటువంటిది శాస్త్రం. సర్వశాస్త్రాలు, ధనుర్వేదం కూడా శాస్త్రమే. అయితే ఆ శాస్త్రాలన్నింటినీ కూడా తెలిసినటువంటి వాడు. ఎక్కడ? మొదటి నుంచి, మూలాల నుంచి తెలిసినటువంటి వాడు. స్మృతిమాన్. స్మృతి అన్న శబ్దానికి శృతి, స్మృతి. శృతి అంటే వేదం అయితే, వేదానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలను చేసినటువంటి గ్రంథం స్మృతి ఒకటి. స్మృతిమాన్ వేద శాస్త్రాలను గురించి చెప్పేటువంటి గ్రంథాలు ఏమైతే ఉన్నాయో వాటిని తెలిసినటువంటి వాడు. స్మృ శబ్దానికి స్మరణము, జ్ఞానము, జ్ఞాపకము, ఈ శక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ ఇది అగ్నులు విఘ్నులు ప్రాజ్ఞులకు మనం చెప్పుకోవాల్సినటువంటి స్మృతిమాన్, స్మృతులు తెలిసినటువంటి వాడు, స్మృతి జ్ఞానం ఉన్నటువంటి వాడు, చేసినది మర్చిపోనటువంటి వాడు, అమోఘమైనటువంటి జ్ఞాపక శక్తి కలిగిన వాడు అని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్. స్మృతి, తాను ఎందుకు వచ్చాడు, తన అవతారం యొక్క ప్రయోజనం ఏమిటో తెలిసినటువంటి వాడు. ఇది ఇంకొంచెం మూడవ లేయర్లో ఉన్నటువంటి అర్థం అన్నమాట. ప్రతిభానవాన్, ప్రతిభాశాలి. నవనవోన్మేషశాలిని ప్రజ్ఞా ప్రతిభ అన్నాడు మమ్మటుడు, ఒక ఆలంకారికుడు. అంటే ప్రతిభ అంటే ముందుగా ప్లాన్ చేసుకుని ఒక పనిని చేయడం వేరు. సమస్య అక్కడికి వచ్చింది, వెంటనే స్ఫురించాలి. నవనవ ఉన్మేషశాలిని, బుద్ధి అప్పటికప్పుడు ప్లాన్ చేస్తుందన్నమాట. అప్పటికప్పుడు స్ఫురణ రావాలి. ఓ ఇది వచ్చింది, అయ్యో ఇది నేను ముందుగా అనుకోలేదే, దీన్ని ఎట్లా దాటుకోవడం, ఈ సమస్య ముందుగా వచ్చింది, దీన్ని ఎట్లా దాటుకోవడం, అప్పటికప్పుడు ఆ బుద్ధి ప్రచోదన అవుతూ ఉంటుంది. దానిని ప్రతిభ అన్నాడు. ప్రతిభానవాన్. సర్వలోక ప్రియ, అన్ని లోకాలకు, సర్వలోకము, లోకమంటే మళ్ళీ లోకమంటే స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం అనేటువంటిది ఒకటి. లోకము అంటే ఒక సముదాయము. సర్వలోక, లోకంలో ఎన్ని రకాలైనటువంటి గుంపులు ఉన్నాయో, ఎన్ని సముదాయాలు ఉన్నాయో, ఎన్ని జాతులు ఉన్నాయో అందరికీ, అన్నింటికీ ప్రియమైనటువంటి వాడు. సాధుహు, సజ్జనుడైనటువంటి వాడు. అధీనాత్మ, దేనికోసం దైన్యం పొందనటువంటి వాడు. ఎటువంటి సమస్య అయినా కూడా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దైన్యాన్ని పొందనటువంటి వాడు. ఎవడికి దైన్యం ఉంటుంది? ఎవడైతే అనుకున్నది జరగలేదు అని అనుకుంటాడో, శోకాన్ని పొందుతాడో, దాన్ని గురించి పదే పదే ఆలోచిస్తాడో అటువంటి వాడిని దీనత్వము ఆక్రమిస్తుంది. కాబట్టి అటువంటి సత్ఫలితం రాలేదు, దుష్ఫలితం వచ్చింది, వీటి గురించి ఏ దాని గురించి ఆలోచన, చింతన లేనటువంటి, చింత చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ప్రతిభాశాలి అయినటువంటి వాడు కాబట్టి. ఇంకొకటి విచక్షణ, యుక్తాయుక్త జ్ఞానం ఏదైతే ఉందో దాన్నే విచక్షణ. ఇది చేయదగినది, ఇది చెయ్యరానిది, ఇది ధర్మము, ఇది అధర్మం, ఇది న్యాయం, ఇది అన్యాయం.
ఈ మాత్రాన్ని, అది బుద్ధిశక్తి మాత్రమే చేస్తుంది. అటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని విచక్షణ జ్ఞానమని అన్నారు. సర్వదాభిగత సద్భిహి. మంచివాళ్ళు సాధారణంగా మంచివాళ్ళనే ఆశ్రయించాలని కోరుకుంటారు. ఒక మంచి వాళ్ళు ఉన్నారు, ఇంకొంచెం మంచి వాళ్ళ దగ్గరికి పోతే మనకు కొంచెం ప్రయోజనం ఉంటుంది. సర్వదా అభిగత సద్భిహి. సజ్జనుల చేత ఎల్లప్పుడూ చేరబడేటువంటి వాడు, అంటే సజ్జనులు ఎల్లప్పుడూ అతనిని ఆశ్రయించేటువంటి వాడు. సముద్ర ఇవ సింధుభిహి. సింధు శబ్దానికి నది అని అర్థం. సముద్రం, అన్ని నదులు కలిస్తేనే సముద్రం. బిందువు బిందువు కలిసి సింధువు. కాబట్టి సముద్ర ఇవ సింధుభిహి. ఏ విధంగా అయితే సముద్రము అన్ని నదులకు ఆశ్రయాన్నిస్తుందో ఆ విధంగా సర్వజీవులకు ఆశ్రయాన్ని కల్పించేటువంటి వాడు. చిన్న పెద్ద అని కాదు, నీది చిన్న సమస్యనా పర్వాలేదు, నీది పెద్ద సమస్యనా పర్వాలేదు, అయ్యో నువ్వు చాలా చిన్న పిల్లాడివి పర్వాలేదు, నువ్వు వృద్ధుడవి, జ్ఞానం ఉన్నవాడివి పర్వాలేదు, అందరినీ దగ్గర తీసుకుని వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరికీ మనోరంజకత్వాన్ని కల్పించినటువంటి వాడు. ఆర్యః. దీని గురించి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఆర్యులు అన్న శబ్దాన్ని, ఆర్య అనేటువంటిది సంస్కృతంలో ఆర్య శబ్దము ఎక్కడో ఇరాన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు కాదు, ఎక్కడో ఇంకా దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆర్యులు. ద్రావిడలు సిద్ధాంతం జోలికి వెళ్ళట్లేదు. సంస్కృతంలో ఆర్య శబ్దానికి పూజనీయుడు, గౌరవింపదగినవాడు అని మాత్రమే అర్థం. సర్వసమశ్చైవ. అందరి పట్ల సమన్యాయాన్ని కలిగినటువంటి వాడు. ధనవంతుడు పేదవాడు, రోగి ఆరోగ్యవంతుడు, స్త్రీ పురుషులు, ఇట్లా అసలు భేదభావమే, చిన్న పెద్ద తారతమ్యం, ఇట్లాంటి భేదభావం లేకుండా అందరి పట్ల సమదృష్టి కలిగినటువంటి వాడు. సదైక ప్రియదర్శన. వాల్మీకి అడిగాడు, కశ్చైక ప్రియదర్శన, సదైక ప్రియదర్శన. ఒకసారి కాదయ్యా, అన్ని వేళలా అందరికీ ప్రియదర్శనుడైనటువంటి వాడు. సచ సర్వగుణోపేత కౌసల్యానందవర్ధన. సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యే హిమవానివ. ఇంత సర్వగుణాలను నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువే చెప్పాను అని చెప్పడం అన్నమాట. అంటే మనం సామాన్యార్థంలో తీసుకుంటే ఆయన 16 గుణాలు అడిగాడు, ఈయన అంతకు రెట్టింపు గుణాలే చెప్పాడు. ఈ విధంగా సర్వగుణోపేత, అన్ని గుణాల చేత కూడినటువంటి వాడు. ఎవరు నువ్వు అడిగా ఉన్నారహ, మానవుడు ఎవడైనా ఉన్నాడా అంటే కౌసల్యానందవర్ధన, కౌసల్యాదేవి కుమారుడు ఉన్నాడయ్యా. ఆయన ఎట్లా ఉంటాడు? గంభీరంగా ఉంటాడు. గాంభీర్యం అంటే మొహమంతా చిట్లించుకొని ఉండడం కాదు, చాలా లోతైనటువంటి మనిషి. ఆయన గురించి తెలుసుకుంటూ పోతే తెలుసుకున్న వాళ్ళకి తెలుసుకున్నంత ఉంటుంది. ధైర్యే హిమవానివ. హిమాలయ పర్వతం లాంటి ధైర్యం కలిగినటువంటి వాడు. విష్ణునా సదృశ వీర్యే. విష్ణు శబ్దానికి కేవలం వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే కాదు. విష్ అంటే ప్రవేశించడం, విష్ ప్రవేశించుట, విశతి అంటే సర్వాంతర్యామి, సర్వజీవులలో వ్యాపించినటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో సదృశ, అటువంటి వాడు. అంటే సాక్షాత్ పరబ్రహ్మస్వరూపుడు అన్న మాటను నేరుగా చెప్పకుండా ధ్వనిపూర్వకంగా చెప్పడం అన్నమాట. సోమవత్ ప్రియదర్శన. మనం రామచంద్రుడు అంటాం, సోముడు అంటే చంద్రుడు. సోమవత్ ప్రియదర్శన. చంద్రుణ్ణి చూడ్డానికి ఎవరికి ఇష్టం ఉండదు? ఈ రోజుకు హాయిగా ఆకాశం కింద
మంచం వేసుకొని పున్నం వెన్నెలను చూడడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మొత్తం బుర్ర ఖాళీ అయిపోతుంది, అందులో నిమగ్నం అయిపోతాం ఆ చంద్రుణ్ణి చూడడంలో. ఎందుకంటే అంత చల్లదనం కలిగినటువంటి వాడు, అంత ప్రీతిని కలిగించేటువంటి వాడు. మరి కోపం వస్తే కాలాగ్ని సదృశ క్రోధే. మనం అనుకున్నాం ఇంతకుముందు రోషం అన్నాం కదా, జాతరోషస్య సంయుగే. అట్లా సాక్షాత్తుగా ప్రళయకాలంలో అగ్ని ఏ విధంగా ఉంటుందో అట్లాగా కూడా ఉండగలడు. చాలా చల్లగానే ఉంటాడు, చాలా వేడిగానే ఉంటాడు అన్నమాట ఆయన. క్షమయా పృథివీ సమః. క్షమ అంటే సహనం. ఇక్కడ క్షమ అన్న పదాన్ని మనం తర్వాత వచ్చినప్పుడే చెప్పుకుందాంలేండి, ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి. క్షమయా పృథ్వీ సమః, భూదేవితో సమానమైనటువంటి క్షమ కలిగినటువంటి వాడు. ధనదేన సమః త్యాగే, త్యాగం చేయడంలో కుబేరుని లాంటివాడు. సత్యే ధర్మ ఇవాపరః, సత్యం ధర్మం ఇవి రెండు వాక్కులో ఆచరణ రూపమైనటువంటిది ధర్మం అయితే, సత్య వాగ్రూపమైనటువంటి ఆచరణ ఏదైతే ఉందో అదే సత్యం. సత్యం ధర్మం ఇవి రెండు మూర్తి భవించినటువంటి వాడు. ఈ రెండో ధర్మమా రెండో సత్యమా అన్నట్టుగా ఉన్నటువంటి వాడు. తం ఏవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠ గుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యవ్వరాజ్యేన సంయోక్తం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. ఇంతవరకు చెప్పుకుందాం. ఈ విధంగా కౌసల్యానందవర్ధనుడు దశరథాత్మజుడు అయినటువంటి ఒక మానవ మాతృడు, ఇన్ని గుణాలతో కూడి ఉన్నవాడు. ఇక ఇతని చరిత్రను తర్వాత చెప్తాను, తర్వాత చెప్పుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే సంక్షేప రామాయణం అన్నాం కదా. ఏ విధమైనటువంటి మానవుణ్ణి అడిగినాడో, ఏ గుణాలున్నటువంటి మానవుని గురించి అడిగినాడో అది దుర్లభమంటూనే నారదుడు కౌసల్యానందవర్ధనుడు దశరథాత్మజుడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి ఒక మానవ మూర్తిని గురించి మనకు తెలియజేశాడు. నారదుని వల్ల మనం కూడా, వాల్మీకి వల్ల మనం కూడా తెలుసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.